అద్భుతంగా నటించినందుకు చాలా చాలా సంతోషకరం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి మీరు చాలా స్పెషల్ గెస్ట్. సార్, మీ మాటల్లో విశ్వనాథ్ గారి గురించి. నిన్న శివరాత్రి, ఆ పర్వదినాన అనుకోకుండా మన సినిమా పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో తారకరత్న పరమపదించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆ యువ హీరో ఆత్మశాంతి చేకూరాలని మనందరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి మన సంతాపాన్ని తెలియచేద్దాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఒక సంబరంలా చేసుకోవాలి. వారు మనకి వదిలి వెళ్ళిన కీర్తి, తీపి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనకి మిగిలినటువంటి గొప్ప అనుభవాలు. జీవితాంతం మనం గుర్తు తెచ్చుకుంటూ సంతోషించే వారి గుర్తులు. అందుకని ఇది సంతాప సభలా కాదు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారితో అనుబంధాన్ని మనం ఒక సంబరంలా చేసుకోవాలి అని మేమంతా అనుకున్నాం. దీనికి మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చినటువంటి డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు, అలాగే మరో డైరెక్టర్ విఎన్ ఆదిత్య, సంతోషం సురేష్, ఏడిది రాజా, రాంబాబు, అలాగే మరో అమ్మాయి పేరు ఇందిరా, తర్వాత వీళ్ళందరూ వచ్చి పీపుల్స్ మీడియా వాళ్ళ సపోర్ట్ తోటి మనకు కళాబంధు టి సుబ్రహ్మరెడ్డి గారి యొక్క సపోర్ట్తో ఇవన్నీ కలిపి ఇంత బాగా చేయడానికి దోహదపడ్డారు. వీళ్ళందరికీ కూడాను, ఇనిషియేట్ చేసిన వీళ్ళందరికీ మీరు ఏం చేసినా సరే మీకు వెనుదన్నుగా ఉంటాను, ఏ సహాయం కావాల్సిన సరే నేను మీతో వెనకాలే ఉంటానంటూ ఎన్ని కలిపి చేసుకున్నాం. ఈ రోజున వారిని స్మరించుకుంటూ ఇలాగ శ్రద్ధాంజలి మనం వారికి చేయటం అన్నది ఒక సంబరంలా చేసుకోవటం అన్నది జరిగింది. దీనికి గాను విశ్వనాథ్ గారు ఆ స్వర్గంలో నుంచి ఆయన సంతోషిస్తారు, సంతృప్తి చెందుతారు, ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆయన గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు, ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా నా మనసులో ఆయనకు స్థానం ఉంది. ఆయన గురించి నా అనుభవాలు మనసు నిండుగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనే దాంట్లో నిజంగా కన్ఫ్యూజన్గా ఉంది నాకు. ఆయన నేను 3 పార్శ్యాలుగా చూస్తాను, 3 విధాలుగా నాకు కనబడుతుంటారు ఆయన. ఒకటి, నాకు 3 అద్భుతమైన సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్ నాకు ఇచ్చి నాకు అవార్డులు రావడానికి దోహదపడి నా నుంచి అలాంటి నటనని రాబట్టినటువంటి దర్శకుడు విశ్వనాథ్ గారిలా, నాకు అనుక్షణం నటనని ఆయన సరిదిద్దుతూ, నటనలో మెళుకువలు నాకు తెలియజెపుతూ, హావభావాల్ని ఎంత కంపోజర్గా చేయాలంటూ ఒక టీచర్ లాగా, ఒక గురువులాగా, ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఆయన నాకు నేర్పిన విధానం నాకు ఈ రోజుకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా గురువుగా ఎవరికి లేనట్టు అనుబంధం నాకే ఉందేమో అనిపిస్తుంటుంది. ఆయన షూటింగుల్లో నన్ను ఒక బిడ్డలాగా, నన్ను ఒక నటుల్లా కాదు, రాను ఒక బిడ్డలాగా ఆత్మీయత పంచుకుంటూ ఆయనతో పాటు కూర్చోబెట్టుకుని, ఆయన ఆకలి నేను అన్నం తినకుండా పడుకుంటే కూడాను డైట్ అనే ఒక నెపంతో
సన్నబడాలని ఆయన తన చేతితో అన్నం కలిపి నేను పెట్టానని చెప్పండి కాదండి అంటూ ఒక కంచి టెంపుల్లో జరిగిన సంఘటన ఇది చాలాసార్లు నేను ప్రస్తావించాను. ఆ రోజున ఎంతగా నేను కరిగిపోయానంటే, నేను లేవగానే అన్నం పెట్టి నేను తినమన్నారు. నేను తిన్న కదా నాగేశ్వరరావు గారు, వద్దు నాకు నేను తిన్నాను, ఇది నాది మేము పెట్టింది కాదు బాబు, మాకు తెలుసు, మేము అడిగితే నువ్వు తినవు, అది విశ్వనాథ్ గారు ఆయన చేతుల మీదుగా కలిపి పెరుగన్నం కలిపి పెట్టారు, చెప్పండి నేను కలిపానని చెప్పండి అనగానే ఎలా ఎలా కాదంటాడు అని అన్నప్పుడు నిజంగా ఎలా కాదనగలను? ఒక తండ్రి కల్పించి అన్నం నాకు పెడుతున్నట్టుగా అనిపించింది. కన్న నీళ్ళతోటి నేను ఆ ప్రేమకు కరిగిపోయి ఆ అన్నాన్ని ఎంతో ప్రసాదంలాగా ఆ టెంపుల్లో తిన్నాను. ఆ సాక్షాత్ ఆ శివుడు నాకు అందించిన ప్రసాదంలా ఫీల్ అయిన క్షణాన. ఇలా ఇంకా ఆయన నాకు ఎన్నో విధాలుగా ఆయనకి నాకు అనుబంధం ఉంది. నా యాక్షన్ హీరోగా నేను నిలదొక్కుంటున్నటువంటి సమయంలో, అంటే చట్టానికి కళ్ళేవు, కిరాయి రౌడీలు, ఖాళీ ఇలాంటి సినిమాలన్నీ, యాక్షన్ సినిమాలన్నీ వరుసగా చేస్తున్న సమయంలో విశ్వనాథ్ గారితో నాకు శుభలేఖ చేసే అవకాశం వచ్చింది నాకు. ఆయన దగ్గర చేయాలి, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, పెర్ఫెక్షన్ ఉంటుంది ఆయన దగ్గర, ఎలా చేయాలి ఏంటి ఆడుతూ పాడుతూ క్యాజువల్గా చేస్తే కుదరదు ఆయన దగ్గర అనేది చిన్న టెన్షన్ మొదలైంది. ఆయన గురించి అప్పటికే వింటుంటాం కదా ఆ నోట ఈ నోట. సో ఆయన దగ్గర ఎప్పుడు షూటింగ్ అసలు చిన్న టెన్షన్ ఉంటుండేది నాకు. ఆయన వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ ఏదో చెప్పారు, వైజాగ్లో షూటింగు, సుమలత కూడా ఉండింది అక్కడ. చెబుతున్నప్పుడు నేను డైలాగ్ చెప్పిస్తాను, బ్రహ్మాండం చెప్పిస్తాను, ఓకే అయిపోతుంది అనుకున్నాను. ఆయన కట్ అని చెప్పి నా దగ్గరికి ఇలాగ వచ్చారు, వచ్చి నా వెనకాల ఏదో తొగ్గు చూస్తున్నారు ఇట్లా. ఏంటి సార్, ఏమైంది సార్? ఏం లేదయ్యా, నిన్ను ఎవరైనా తరుగుతున్నారు ఏంటి, నీ వెనకాల ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను అన్నారు. ఏంటి సార్? ఎందుకయ్యా డైలాగ్ అంత ఫాస్ట్గా చెప్పేస్తావు, ఎవరు తరవట్లేదు కదా? లేదు సార్. మరి ఎందుకు అంత ఫాస్ట్గా చెప్తావు, కొంచెం నిదానించి చెప్పాలి, నువ్వు ప్రతి అక్షరం నువ్వు చెప్పేది నీకు వినిపించాలి, నువ్వు చక్కగా పొందిగ్గా చెప్పు, కంగారు పెడుతున్నాను నేను. లేదు సార్, మరి ఎందుకు కంగారు, మీరు పెట్టకపోయినా కంగారు వస్తుందండి అని అంటూ ఆయన నిదానంగా కంపోజ్డ్గా అక్షరం అక్షరం అర్థమయ్యేలాగా మన చెప్పేది మనకి వినిపించేలాగా ఉండాలంటూ ఆయన నా విధంగా నియంత్రించారు. కాబట్టి కంపోజ్డ్గా డైలాగులు చెప్పడానికి నాకు మొట్టమొదటి విత్తనం పడింది అక్కడే ఆయన. అలాగా ఆయన వండర్ఫుల్ యాక్టర్ అండి, ఏదైనా పెర్ఫార్మెన్స్ రాబట్టడానికి. ఇందాక నా ఉద్యోగం పోయిందంటూ శుభలేఖలో నేను చేసేటువంటి క్లిప్పింగ్ మనందరం చూసాం. ఆ సమయంలో శేషు మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఆయన ఏదో చాలా క్లాసికల్గా చాలా చెప్తుంటే నేను హుషారుగా ఏదో చిన్న బెత్తం లాంటిది పుచ్చుకుని ఇలా తిరుగుతుంటే, ఇది బాగుంది కదా, నువ్వు ఆగవయ్యా, చిరంజీవి రూట్రా, ఏంటి సార్ కాదు ఈ మ్యూజిక్ వేస్తాను చేస్తావా? నాకు రాదండి, నేను ఎంజాయ్ చేస్తాను, ఆయన ఏం చెప్తే చేస్తాను. కాదు ఇందా నువ్వు అటు నుంచి వస్తావు కదా, అదే ఏదో ఇలా అనుకుంటూ వచ్చాను క్యాజువల్గా అన్నాను. అదే బాగుంది, అదే చేయను అంటూ ఒక చెట్టు కొమ్మ చేతికి ఇచ్చి అలా అనుకుంటూ సరదాగా వచ్చిన దాంట్లో వాకింగ్లో లయబద్ధంగా ఉండేలాగా ఆయన దగ్గర ఉండి చేయించుకుంటూ మన నుంచి ఒరిజినాలిటీని రాబట్టుకుని మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ఏదైతే బాగుంటుందో దాన్ని ఆయన రాబట్టుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది, ఎంకరేజింగ్ అనిపించింది నాకు. అలాగా ఆ సాంగ్లో చేసిన తర్వాత అప్పటిదాకా నాకు తెలియదు నేను క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అని నాకు తెలియదు. ఆ భంగిమలు పెట్టడానికి ఇమిటేట్ చేయగలనేమో కానీ ఎప్పుడు నేర్చుకోలేదు, చేయలేదు. అదే శుభలేఖ సమయంలో ఆల్విన్ ఒక సంస్థకి మోడల్గా నేను యాక్టర్గా చేస్తాను. అది 4 రకాల డ్యాన్సులు నా చేత చేయించాలి, చిరంజీవి చేయగలడు అంటూ నా మీద నమ్మకంతో ఆయన చేసిన విధానానికి నేను ఒక తెలియని కోణం, అంటే నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అని నాకు ఆ సమయంలో ఆ ఎపిసోడ్ ద్వారా అనిపించింది. అది భరతనాట్యం కొద్దిసేపు, అలాగే కూచిపూడి, అలాగే కథక్, కథాకళి, ఇవన్నీ కూడా చేయించారు ఆ సినిమాలో నా చేత. ఒక 1 మినిట్ ఇవన్నీ చేసిన తర్వాత ఎంత బాగా చేస్తున్నావయ్యా, ఎంత లయబద్ధంగా చేస్తున్నావు, ఎంత అందంగా చేస్తున్నావు అంటే ఆయన చెప్పేసరికి అది అనలేని ఉత్సాహం. బహుశా ఇలాంటి చిన్న ప్రశంసలు అలాంటి గొప్ప డైరెక్టర్ నుంచి వచ్చేసరికి మనలో తెలియనటువంటి శక్తి, మనలో ఉన్న నిబిడీకృతమైనటువంటి టాలెంట్ని అది వెలికి తీస్తుంది, దానికి స్థానపడుతుంది. అలాగా ఆయన ఒక గురువులాగా అనిపించారు నాలో ఉన్న టాలెంట్ని మరింత వెలికి తీయటానికి ఆ చిత్రం తర్వాత. ఆ తర్వాత మళ్ళీ స్వయం కృషిలో అప్పటికి వచ్చేసరికి
మనం ఒక ఫుల్ యాక్షన్ హీరోగా మంచి డ్యాన్స్లు ఇవన్నీ చేసేలాగా అలాగే మాస్ ఇమేజ్ తారాస్థాయిలో ఉన్న టైంలో స్వయం కృషి అని చేయాలి, చెప్పులు కుట్టేవాడు క్యారెక్టరు అని. డెఫినెట్గానండి మీరు చాలా బాగుంటుంది, మంచి కథాంశం ఉంది, మంచి సెంటిమెంట్ ఉంటుందయ్యా, ఒక మంచి మెసేజ్ ఉంటుంది, నువ్వు చేయాలి. ఆయన దగ్గర అవకాశం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మనం కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తుందని ఎదురు చూస్తే మనకి అది అద్భుతం చేస్తామని చేయించినటువంటి ప్రతి నేను క్యారెక్టర్లో దూరిపోయేలాగా చేసేవాడిని. ఆయన అంత ఇదిగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆ చెట్టు కింద కూర్చుని 2 పాదాల మధ్య చెప్పు పెట్టుకుని కదలకుండా ఆ పిన్ను గుచ్చుతూ ఆ థ్రెడ్ లాగుతూ ఆ చెప్పులు కుట్టే విధానం ఎంతగా అలవాటు అయిపోయిందంటే తర్వాత నా చెప్పులు నేనే కుట్టిన లెవెల్కి అయిపోయింది. అది ఒకందుకు కలిసి వచ్చింది. సో అంత అలవాటు అయిపోయింది నాకు. ఏదో డైలాగ్ చెప్తూ ఏదో ఫీల్ అవుతూ చేసేలాగా ఆయన ఎంతగా మెచ్చుకుంటారంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయావా నువ్వు అంటారు. అలాగే అదే సినిమాలో కోర్టులో సీన్లో ఎంత గంభీరంగా లోపల ఎమోషన్ని నేను దాచుకుని కళ్ళల్లో మాత్రం వ్యక్తం చేస్తుంటాను. అవతల హీరోయిన్ దాచుకోలేక ఆ ఎమోషన్ బయటికి వ్యక్తీకరించినప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు ఆగపోతే అది ఇలా చూస్తూనే లీగల్గా వాళ్ళు మాట్లాడేది చూస్తూనే హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆ అమ్మాయికి అందివ్వటం. ఆ సీన్ ఎన్నిసార్లు చెప్తారు. ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ఆ కోర్టులో భలే చేసేవయ్యా అసలు ఆ కంపోజర్. సరే మేం చేయటమే ఉందండి, మీరు చెప్పారండి, మేము చెబుతాం, కానీ ఎంతో కొంత వాళ్ళు చేసిన దాంట్లో అసంతృప్తి ఉంటాను, ఇంకా బాగా చేయొచ్చు కదా అనిపిస్తుంది. నువ్వు చేసిన తర్వాత ఇంతకంటే నీకేముంటుంది అనిపించింది. అది నీ కంట్రిబ్యూషన్ లేదండి, మీ యొక్క తర్ఫీద్ అది అంటూ అలా. అలాగే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆపద్బాంధవుడులో నాకు మరింత ఇది. ఆపద్బాంధవుడులో చాలా ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి. ఇందాక ఆయన సరస్వతి పుత్రులు ఆయన ఒక పద్యం చదివారు. అది జంధ్యాల గారు నా కాళ్ళు కడుగుతూ ఆయన పుస్తక కన్యాదానం ఇస్తున్నట్లుగా ఆయన పద్యాన్ని ఆయన చదువుతూ నా కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఆయన అలాగే జీవితం చాలిస్తారు నా కాళ్ళ మీద పడిపోయి. అది చాలా అన్యాయంగా అనిపిస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను నిందాస్తుతిగా ఒక సైతిక లింగాన్ని తయారు చేసి దాని మీద నేను పెర్ఫామ్ చేయాలి. ఎమోషన్ ఉండాలి, ఏడుపు ఉండాలి, నింద ఉండాలి, కోపం ఉండాలి, ఏడవకూడదు, అలానే కోపపడకూడదు, ఇలా చాలా ఉంటే ఆయన ఎప్పుడు ఇలాంటి సీల్ భలే కన్సీవ్ చేస్తారు. అది మనకేమో పెద్ద పరీక్ష. సో ఆ రోజు నిద్ర ఈవినింగ్ అయింది, నాకేమో చాలా ఇదిగా రెస్ట్లెస్గా ఉన్నాను. ఆయన స్నానం చేసి పూజ చేసుకున్నారు. వచ్చాను, ఏమో ఇలా వచ్చావేంటి? లేదు నిద్ర, నాకు డెఫినెట్గా వేళ మీతో మాట్లాడకపోతే కనుక నాకు నిద్ర పట్టదండి. ఈవేళ నాకు అదే టెన్షన్లో ఉన్నాను. రేపు మార్నింగ్ ఎలాగ నేను అది ప్రజెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది మీ నుంచి కొంచెం నాకు టిప్ పొందితే కనుక మీరు కొంచెం చెప్తే అదేదో అలాగా కొంచెం ట్రై చేసుకుంటూ నేను నిద్రపోతాను. దాదా కొంచెం కూర్చున్నారా బాబా, నువ్వు చాలా ముచ్చటగా ఇస్తున్నావు. నువ్వు ఎంతమందికి ఉంటుందా ఇంత ఇంట్రెస్ట్? రేపు సీన్కి వేళ నా దగ్గర నుంచి కూర్చుని అడుగుతున్నట్టే నేను డెఫినెట్ కూర్చున్నాను. ఇద్దరం కూర్చుని అది ఆయన చెప్పడం నేను చేయటం ఆయన సాటిస్ఫై అయిందాక ఆ కోపం ఆవేశంతో అలాగే ఆయన గదిలో కూర్చొని చేసి ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ చాలా ఈజీగా అయిపోయేసరికి ఆయన ఎంత ముచ్చటపడిపోయారంటే అంత ఇంత కాదనమాట. అలాగా ఆయన దగ్గర నేను నేర్చుకున్నది బోల్డ్ అంతా పెర్ఫార్మెన్స్లో సున్నితత్వం గురించి కానీ ఎక్కువగా లౌడ్గా చేయకుండా సునిశ్చితంగా చేయటం అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అది ఆయన దగ్గర అదే కాకుండా దర్శకత్వ విలువ సంబంధించి ఏ సీన్ అయినా సరే క్యారెక్టర్స్ నడుచుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎలాగైతే అమ్మా నాన్న మాట్లాడుకుంటామో, అన్న తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు, ఒకళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటూ ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటూ కదులుతూనే ఉంటుంది. వాళ్ళని క్యాప్చర్ చేయడానికి మాత్రం కెమెరా వాళ్ళకి అనుగుణంగా కదులుతూ ఉంటుంది తప్ప కెమెరా పెట్టాను మీరు రెండయ్య అంటూ డ్రామా లాగానో లేకపోతే టీవీ సీరియల్లో వాళ్ళకి వీలు లేక ఇలా వరుసగా పెట్టి నిలబెట్టి తీస్తారు, అలా ఉండదు ఆయన. అందుకని ఆయన సినిమాల్లో మనం చూస్తుంటే వాళ్ళ నటనతో పాటు వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా చాలా సహజత్వంగా అనిపిస్తాయి. అందుకని ఇన్వాల్వ్ అవుతారు అనమాట. నేను చాలామంది యంగ్ డైరెక్టర్స్కి అలా నిలబెట్టి తీసేయకండి, మనం ఇంట్లో కూడా నిలబడి మాట్లాడుకోం కదా, మనం ఏదో టిఫిన్ తింటూ మాట్లాడుకుంటాం, బట్టలు సర్దుకుంటూ మాట్లాడుకుంటాం, ఇవన్నీ ఇవి మరి ఎక్కడో కోపం వస్తే ఆగిపోయి అలా చూసి 4 మాటలు మాట్లాడితే మళ్ళీ మన పనిలోకి వెళ్ళిపోతుంటాం. అలాంటి చోట బాగుంటుంది అని నేను ఎంతమందికి అది చెప్తుంటాను, కొన్ని అడాప్ట్ చేస్తాను నా యొక్క పరిధిలో ఉన్నంత వరకు. అలాగే ఆయన దగ్గర నుంచి నేను మరీ నేర్చుకున్నది సెంటిమెంట్. ఏదైనా గుండెలు పిండేసే అలాంటి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు ఆయన ఒక పట్టాన్ని వదలరు. అలాంటి సంఘటన అలాంటి సీన్స్ దొరకాలే కానీ దాన్ని పట్టుకుని పిప్పి చేస్తారు ఆయన. అంటే ఉదాహరణకి నేను వెరీ బిగినింగ్ శంకరాభరణం సినిమా చూసినప్పుడు శంకరాభరణంలో ఆయన పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు రాజలక్ష్మివి
తను ఒక చిన్న ఉత్సాహంలో తను కొంచెం శృతి తప్పుతుంది. శారద అంటూ కేకలేస్తే ఆయన అన్నది పాపులర్ డైలాగ్ అది. అనిన తర్వాత అమ్మాయి ఒక్కసారి స్థాణువు అయిపోతుంది, నిశ్చస్త్రాలు అయిపోయి తన తప్పిదం తెలుసుకుంటుంది. అని చెప్పి ఆయన చేత వార్నింగ్ ఇచ్చుకోబడింది, చాలా అవమానం అయిపోయింది. ఆ తర్వాత ఆయన తిట్టిన దానికి అవమానం అయిపోయింది, చాలా సైలెంట్గా లేచిపోతారు. అల్లు రామలింగ గారు ఆయన్ని తిడతారు, ఏంటి చిన్న తప్పు పెద్ద అంత ఇదేంటి, నువ్వు ఎవరి ముందు తిట్టావు, అమ్మాయి పరువేంగాను ఇదని ఇది అంటూ ఆయన చడామడి తిట్టేసరికి ఆయన చాలా ఫీల్ అవుతారు పాపం. ఫీల్ అయ్యి ఆయన ఏంటంటే చేసిన తప్పుకి అమ్మాయిని తిట్టినందుకు కానీ హారతి కర్పూరంతో హారతి ఇస్తారు. సో ఒక తప్పు జరిగిన తర్వాత కౌంటర్గా రామలింగ గారు తిట్టి సరిపోతుంది, సారీ రా అంటే అయిపోతుంది. అది కాకుండా ఆయన పశ్చాత్తాపంగా చేతిని కర్పూరం వెలిగించుకుని హారతి ఇవ్వడంతో ఆయనగా పనిష్ చేసుకున్నారు. దాంతో సరిపోతుంది కదా అనుకున్నాం. అక్కడ ఆపలాయన మళ్ళీ ఈ అమ్మాయి అదే గమకాన్ని అదే పాటని సరిదిద్దుకొని లయబద్ధంగా పాడుతూ నవనీతం తీసి ఆయన అరచేతికి ఆ పుండుగా అలా పూస్తూ ఉంటే వాళ్ళు ఏమి ఏడవలేదండి, పాడుతున్నారు. కానీ చూసేవాళ్ళు కంటతడి పెట్టేస్తారు. నేను అనేది అదే, ఏదైనా ఒక ట్రాజడీ కానీ ఎమోషన్ సీన్ ఉంటే క్యారెక్టర్స్ ఏడవకూడదండి, చూసేవాళ్ళు ఏడవాలి. ఆ రేంజ్లో రాబట్టగలిగేది ఒక విశ్వనాథ్ గారు మాత్రమే. ఒకటా రెండా ఎన్ని చెప్పగలవండి. నేను అదే అంటాను, మీ ఆర్టిస్టులో సీన్లో మేము ఏడుస్తూ చేస్తే జనం ఏడుస్తారు అనుకోకండి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలంటే దానికి తగినంత బేస్ వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత నువ్వు ఏడవకుండా చిన్న ఫీలింగ్ ఇచ్చిన చాలు వాళ్ళు కంటతడి పెట్టేస్తారు. నేను అది ఫాలో అవుతుంటాను. అదే మిగతా యంగ్స్టర్స్కి వచ్చి చెప్తుంటా, అది చేద్దాం, ఎక్కువ చేయొద్దాం, దానికి ఎలా రాబట్టాలో చూద్దాం అంటూ. ఆయన ఇన్ఫ్లుయెన్సు, ఆయన టేకింగ్ కానీ, ఆయన ప్రజెంట్ చేయటం కానీ, ఇవి ఎప్పటికీ నమ్మే బలమైన ముద్ర. నేను డైరెక్టర్ కాకపోవచ్చు, కానీ అది బలంగా ఉంటుంది నాలో. అందుకని నాకు అవకాశం ఉన్న పరిధిలో డైరెక్టర్స్కి సజెషన్స్ ఇస్తూనే ఉంటాను. అది ఆయన దగ్గర నేర్చుకున్నది. ఆ రకంగా నాకు ఆయన గురువు అంటాను. అన్నం పెట్టారు కాబట్టి ఆయన పితృడు సమానం నాకు. అండ్ నాకు అవార్డులు రావడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఆయన నాకు గొప్ప దర్శకులు. ఆయన దగ్గర పనిచేయడం నాకు గొప్ప అదృష్టం నేను భావిస్తుంటాను. అలాంటిది ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి, చూడాలనుకున్నప్పుడు వెళ్తాను, కాసేపు కబుర్లు చెప్పుకుంటాను, ఆయన ఆత్మీయత అది పొందుతాను. అలాంటి విశ్వనాథ్ గారు పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా, అంటే యాక్టింగ్ పరంగా కూడా ఆయన లాఖరు రోజుల్లో చక్కగా నటించి, ఇందాక ఎవరు అన్నారు రంగారావు గారిని తలపించేవారని, అలాగా ఆయన గుర్తు చేసే అలాంటి ఒక క్యారెక్టర్, నిండైన క్యారెక్టర్. నాకు అదృష్టం లేదు ఆయనతో యాక్ట్ చేసే అదృష్టం. బట్ ఆయన ఒక ఇదిగా అలాగా నిండైన జీవితాన్ని అనుభవించి ఎన్నో సినిమాలు హిందీలోను తెలుగులోను చేసి, అండ్ గొప్ప దర్శకులు మనకు మిగిలి ఉన్నటువంటి గొప్ప దిగ్దర్శకులు ఆయన. అలాంటి స్థాయి. ఇందాక అన్నట్టుగా శంకరాభరణం మనోడు అన్నట్లుగా నారాయణమూర్తి బిఫోర్ శంకరాభరణం విశ్వనాథ్ గారు, ఆఫ్టర్ శంకరాభరణం లాగా ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయికి మన తెలుగు ఖ్యాతిని తీసుకువెళ్ళి ఇక్కడ సత్సాంప్రదాయాలను కానివ్వండి, మన ఈ యొక్క కల్చర్ని తీసుకెళ్ళి గొప్పగా ప్రజెంట్ చేయడం అనేది ఎంత ప్రౌడ్ మనందరికీ. అండ్ అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేరు అనుకోవడానికి లేరు. ఆయన భౌతికంగా లేకపోయినా ఈ సినిమాల ద్వారా ఆయన శాశ్వతంగా మన మనసులో ఉంటారు. ఆయన ప్రేమించే మన మనసులో ఎప్పుడూ ఉంటారు శాశ్వతంగా. అండ్ అలాంటి మహనీయుడిని తలుచుకుంటూ ఈ రోజున మనందరం ఈ యొక్క కళాంజలి అర్పించడం అన్నది చాలా ముదాహం. దానికి తోడ్పడినటువంటి పీపుల్స్ మీడియా మిత్రులకు, అలాగే మన కాశీ విశ్వనాథ్ గారికి, వారి శిష్యులకి, వేడిద నాగేశ్వరరావు గారికి, సురేష్కి, ముఖ్యంగా టి సుబ్బరామరెడ్డి గారు, ఆయన మహా ఏది కళా పోషకుడు అనేది కరెక్ట్. ఎవరైనా చిన్న అవసరం కొద్ది వెళ్ళినా, లేకపోతే ఆయన చేయొచ్చు కదా అని చెప్పేసి ఆయన నుంచి వచ్చిన సలహా కానివ్వండి, ఇవన్నీ కలిపి ఈ రోజున మాలాంటి వాళ్ళందరూ ఉండి ఈ రోజున ఇంత హృద్యంగా ఇంతమంది రియల్ ఆప్తుల మధ్య జరుగుతుందంటే ఇది నిజమైన కళాంజలి. ఇది ఖచ్చితంగా మన ప్రేమ అభిమానం పైన వారికి చేరుతుందంటారు, ఎలాంటి సందేహం లేదు. వారి ఆశీస్సులు మనందరికీ ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ రోజున ఎక్కడి నుంచో ఆ సినిమాలో చేసినందుకు గాను రాధిక కానీ, మీనా కానీ, జయసుధ గారు, ఆమని, ఇందాక సుమలత వీళ్ళందరూ వచ్చారు. అలాగే నా మిత్రుడు శరత్ కుమార్ కూడా ఇంత దూరం వచ్చారంటే కేవలం మామూలుగా అయితే అంత దూరం ప్రయాణించి రావడానికి ఎంతో బిజీగా ఉండేవాళ్ళు, రావాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఆయన మీద గౌరవంతో ఆయన అనుభవాలు మనతో పంచుకోవాలని, ఆయనకి ఆ స్మృతాంజలి
ఆమె అర్పించాలని, వాళ్ళ ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేసుకోవాలని, తద్వారా కృతజ్ఞత తెలుపుకోవాలన్న భావంతో వచ్చినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్.